4 నెలలుగా ప్రపంచం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఎట్టకేలకు జరగబోతున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు అధికారికంగా ఇటు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతుంది ఇరాన్. అయితే ఇప్పుడు ప్రపంచం దృష్టి ఈ అంత్యక్రియల కంటే కూడా ఒకే ఒక వ్యక్తి మీద ఉంది. అతనే మొస్తబా ఖమేనీ. తండ్రి మృతి తరువాత ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాని ఈ కొత్త సుప్రీం లీడర్ ఇప్పుడు తొలిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలకు మొస్తబా ఖమేనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఇరాన్లో కొత్త శకం ప్రారంభం కాబోతుందా? ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాని మొస్తబా ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది. ఇరాన్ రాజకీయాల్లో సుప్రీం లీడర్ దేశ అధ్యక్షుడి కంటే చాలా కీలకం. ప్రెసిడెంట్ కంటే సుప్రీం లీడర్కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. దేశ సైన్యం, విదేశాంగ విధానం, అణు కార్యక్రమం, రెవల్యూషనరీ గార్డ్స్, ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ సుప్రీం లీడర్దే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అలాంటి తిరుగులేని అధికారంతో 1989 నుంచి దాదాపు 37 ఏళ్ల పాటు ఇరాన్ను పాలించారు అలీ ఖమేనీ. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ వెంటనే ఖమేనీకి అంత్యక్రియలు చేయలేదు. వారం కాదు, నెల కాదు, ఏకంగా 4 నెలల పాటు ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించలేదు ఇరాన్ ప్రభుత్వం. దీని వెనుక కారణం ఏంటంటే దీనిపై అంతర్జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. భద్రతాపరంగా ముప్పు ఉందని, శత్రు దేశాలు మళ్ళీ దాడులకు దిగుతాయేమోనన్న భయం, మరోవైపు తండ్రి అయతుల్లా ఖమేనీ పాలనా కాలం పూర్తి కావాలని మొస్తబా ఆగాడా అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఖమేనీ అంత్యక్రియలకు డేట్ ఫిక్స్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. జూలై 4న రాజధాని తెహరాన్లో అధికారికంగా ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత జూలై 7న ఖోమ్ నగరంలో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. చివరగా జూలై 9న మషాద్లోని ఇమాం రేజా పవిత్ర స్థలం దగ్గర ఖమేనీని ఖననం చేస్తారు. ఈ కార్యక్రమాలకు లక్షలాది మంది జనం వచ్చే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తుంది. అయితే ఈ ఏర్పాట్లన్నింటికంటే అందరి దృష్టి మొస్తబా ఖమేనీపైనే ఉంది. తండ్రి మరణం తరువాత మొస్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఇరాన్ ప్రకటించింది. కానీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క బహిరంగ సభలోనూ కనిపించలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసంగం చేయలేదు. కనీసం ఒక వీడియో సందేశం కానీ ఆడియో రికార్డింగ్ కానీ రిలీజ్ చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మీద, అసలు ఆయనకు పూర్తి అధికారాలు వచ్చాయా లేదా అనే దానిపై చాలా అనుమానాలు తలెత్తాయి. దీనికి మరో కారణం కూడా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో చర్చ జరిగింది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో మొస్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన ముఖానికి, కాలికి బలమైన గాయాలయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ దెబ్బల వల్లే ఆయన కోలుకోవడానికి ఇంత టైం పట్టిందని, ముఖానికి అయినా గాయాల వల్లే కెమెరాల ముందుకు రాలేకపోయారని చర్చ నడుస్తుంది. ఇప్పుడు జూలై 4న జరగబోయే ఖమేనీ అంత్యక్రియలకు మొస్తబా ఖమేనీ వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆయన రాకపోతే మాత్రం ఆయన ఆరోగ్యం, నాయకత్వంపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి మొస్తబా ఖమేనీని ఎప్పుడూ లైమ్లైట్లో ఉండే నాయకుడు కాదు. తండ్రి
అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్న సమయంలో కూడా ఆయన తెర వెనుకే ఉండేవారు. కానీ తెర వెనుక ఉన్న ఇరాన్ రాజకీయాల్లో, మతపరమైన వర్గాల్లో, ముఖ్యంగా రెవల్యూషనరీ గార్డ్స్లో ఆయనకు గట్టి పట్టుందని చాలా కాలంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే అధికారికంగా పెద్దగా కనిపించకపోయినా దేశంలోని కీలక నిర్ణయాల్లో మొస్తబా ప్రభావం ఉండేదనే చర్చ చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. అలీ ఖమేనీ తరువాత అత్యున్నత బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రపంచం మొత్తం మొస్తబా పైనే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఆయన ప్రజల ముందుకు వచ్చి చేసే మొదటి ప్రసంగమే ఇరాన్ భవిష్యత్తు దిశను నిర్ణయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో ఎలా వ్యవహరిస్తారు, ఇజ్రాయెల్పై అదే దూకుడు కొనసాగిస్తారా, అణు కార్యక్రమంపై కొత్త నిర్ణయాలు తీసుకుంటారా, లేక తండ్రి విధానాలనే కొనసాగిస్తారా అనే ప్రశ్నలకు ఆయన తొలి బహిరంగ హాజరే కొంతవరకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. అందుకే జూలై 4న జరిగే కార్యక్రమం కేవలం ఒక అంత్యక్రియలు మాత్రమే కాదు, కొత్త సుప్రీం లీడర్ను ప్రపంచం తొలిసారిగా చూడబోయే రోజు కూడా. మరోవైపు ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల దగ్గర హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ లాంటి దేశాల నుంచి అగ్రనేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా తమకు ఉన్న మద్దతుని చాటుకునే అవకాశంగా కూడా ఇరాన్ ఈ కార్యక్రమాన్ని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జూలై 4 కేవలం ఒక అంత్యక్రియల తేదీ కాదు, ఇరాన్ భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేసే రోజు కూడా. మొస్తబా ఖమేనీ ప్రజల ముందుకు వస్తారా, వస్తే ప్రపంచానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ప్రపంచం చూపంతా తెహరాన్ పైనే ఉండబోతుంది. మరోవైపు ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల దగ్గర హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ లాంటి దేశాల నుంచి అగ్రనేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా తమకు ఉన్న మద్దతుని చాటుకునే అవకాశంగా కూడా ఇరాన్ ఈ కార్యక్రమాన్ని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జూలై 4 కేవలం ఒక అంత్యక్రియల తేదీ కాదు, ఇరాన్ భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేసే రోజు కూడా. మొస్తబా ఖమేనీ ప్రజల ముందుకు వస్తారా, వస్తే ప్రపంచానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ప్రపంచం చూపంతా తెహరాన్ పైనే ఉండబోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఆర్ట్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.